అమ్మ తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వృత్తి విషయంలో అధిక ఒత్తిడి అనేది ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలసట, ఒత్తిడి అధికంగా ఉండడం, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల కావచ్చు, తెలియని లోన్లీనెస్, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, వచ్చిన ఆలోచన పదే పదే రావడం కావచ్చు, లేకపోతే అలసట, ఒత్తిడితో కూడిన నిర్ణయాలు కొంతవరకు మీకు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ముందుగా ప్రయత్నం చేయాలి. అలాగే బంధువర్గంతో చర్చించేటప్పుడు, మీ వ్యాపార విస్తరణ కొరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించేటప్పుడు ఉద్వేగాలకి లోను కాకుండా మీ యొక్క మాట విలువ పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సంతాన వర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాలు, చర్చలు, పూర్వపు రుణాలు కంప్లీట్ చేయడం మొదలైన వాటి కోసం ఎక్కువ శాతం రోజుని కేటాయిస్తారు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. తండ్రి యొక్క సహకారం బాగుంటుంది. చిన్ననాటి మిత్రులతో చర్చలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులతో మీరు తీసుకునే నిర్ణయాలు, చర్చలు, వారితో కలిపి ఇష్టాగోష్ఠి, ఒక మంచి ప్రదేశంలో వాళ్ళతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. కానీ దాంట్లో కూడా ఆకస్మికంగా మీకు అనుకోని విషయాల వల్ల అది కొంత పోస్ట్ పోన్ అవ్వడం, అంటే మీ యొక్క వృత్తిపరంగా వచ్చే ఇబ్బందుల వల్ల అనుకున్న సమయానికి మీరు అటెండ్ కాలేని పరిస్థితులు లాంటివి రావడము, లేకపోతే అది కొంతకాలం వాయిదా పడే పరిస్థితులు లాంటివి రావడం, దానివల్ల ప్రశాంతత కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాల్లో, అది ముఖ్యంగా మీ వారసత్వపు ఆస్తులు కావచ్చు, అలాగే రావాల్సిన ధన మొదలైన విషయాల్లోనూ వీలైనంత వరకు వ్యక్తులతో ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వృత్తి విషయాలలో ఆకస్మికమైన ధనం ఖర్చు, అంటే వృత్తిపరమైన ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరంగా దూర ప్రదేశాలలో ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైనవి అటెండ్ అవ్వడం కోసం ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో విద్యాపరంగా అభివృద్ధి కొరకు కొత్తగా మీరు ఏదైనా కోర్సులు చేయడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం అనేది. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణ కొరకు ఆలోచన చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, దానికి సంబంధించిన విషయాలు కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు లాంటివి. సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి, స్థిరాస్తులు, వ్యాపార విస్తరణ మొదలైన వాటి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయాల్లో చిన్నపాటి లోటుపాట్లు, అంటే అది ఆలస్యాల ఆటంకాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది.